మిత్రులారా, మగవాళ్ళు ఏడిస్తేనేమో ఆడది ఏడ్చినట్లుగా ఏడుస్తున్నాడు అంటారు. అదే ఆడవాళ్ళు ఏడ్చారనుకోండి, ఈవిడ ప్రతి చిన్నదానికి ఏడుస్తుంది అంటారు. కానీ మన హృదయంలో నుంచి వచ్చే ఆవేదన, నీ అంతరంగంలో నుంచి వచ్చే బాధ, దుఃఖం, ఆ కన్నీటికి కారణం వాళ్ళు గుర్తించరు సరికదా. వీటన్నింటికి ఏదో ఒక కారణాన్ని పెట్టి నువ్వు ఒక పనికి మాలిన వ్యక్తిగా సమాజం చూస్తుంది. కానీ నీ ప్రతి కన్నీటి బొట్టుకు కారణం ఏంటో ప్రభువుకి తెలుసు. నీ కన్నీటి వ్యధ ఏంటో ఆయనకి తెలుసు. ఆ ఒక్క కన్నీటి బొట్టు బరువు ఎంతో ప్రభువుకు తెలుసు. నీ మనసులో ఉన్న ఆక్రందన ఏంటో ప్రభువుకు తెలుసు. అందుకనే బాధలు మనుషులకు చెప్పుకొని కన్నీరు విడవటం కంటే ప్రభు పాదాల చెంత చేరి ఆ కన్నీరు ప్రభు పాదాల చెంత కార్చు. ఆయన ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు. ఒకవేళ మనుషుల దగ్గర అయితే వాళ్ళు విని మరొకళ్ళకి చెప్పి మన బలహీనతను, మన చేతగానితనాన్ని, మన అసహనాన్ని, మన సమస్యలను పంచిపెడుతుంటారు. న్యూస్ పేపర్ పంచినట్లుగా పంచుతూ ఉంటారు. మనసున్న దేవుడిని నమ్మావు, ఆయన వైపుకే మనం చూడాలి మిత్రులు.